సూటిగా మాట్లాడేవారికి శత్రువులు ఎక్కువ, మాయ మాటలు చెప్పేవాడికి మిత్రులు ఎక్కువ. నీది కానిది ఎప్పుడు నీ సొంతం కాదు, నీకు సొంతం అనేది ఎప్పుడు నీకు దూరం కాదు. మనస్సు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమించు. మన మంచిని ఇతరులకు చెప్పుకోవడం ఘనత, మనమే చెప్పుకోవడం పొగడత. సహనం గల మనిషి తాను అనుకున్న వాటినల్లా సాధించుకోగల అద్భుతమైన సంకల్ప శక్తి కలిగి ఉంటాడు. గుర్తుపెట్టుకో, నీ తప్పులను పొరపాట్లను నీ ముందే చెప్పి నీ గొప్పతనాన్ని ఇతరుల ముందు చెప్పేవాడు నీ అసలైన బంధువు, అసలైన మిత్రుడు. ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానికి మించిన ఆనందం వేరొకటి లేదు. ఓపిగ్గా వినడం, మర్యాదగా మాట్లాడడం, ప్రేమగా పలకరించడం, ప్రతి ఒక్కరిని గౌరవించడం అంటే సంస్కారము అంటారు. చావు వస్తుందని తెలిసినా బ్రతికేస్తున్నాం, బాధ వస్తే బ్రతకలేమా? శ్రమించేవాడికి క్షమించే గుణం ఉంటుంది, పెట్టేవాడికి మనల్ని తిట్టే హక్కు ఉంటుంది. తగ్గితే తప్పులేదు, ఆ క్షణం మౌనం కంటే గొప్పది ఏమీ లేదు. ఎవరిని ఏడిపించకు, ఒకరి బాధకు నువ్వు కారణం కావద్దు. ఏ ఏడుపు, ఏ ఉసిరైనా వెన్నంటే వేటాడుతుంది. అది కర్మఫలమై నిన్నే కాదు నీ బిడ్డలను కూడా పట్టి పీడిస్తుంది. తాను కష్టాలలో ఉన్నప్పుడు కూడా నవ్వగలిగిన వారే నాకు ఆదర్శం. తాను ఆపదలో ఉన్నప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయగలిగేవారే నాకు స్ఫూర్తి. కొన్ని పరిచయాలు మనకు ఆనందాన్ని కలిగిస్తాయి, మరికొన్ని పరిచయాలు జ్ఞాపకాలని మిగులుస్తాయి, ఇంకొన్ని పరిచయాలు మాత్రం ఎదురుచూపులు మిగులుస్తాయి. అరుదైన పరిచయాలు మాత్రమే నీతో కలిసి నడుస్తాయి. నీవు గొప్పవాడివి కాకపోయినా పర్వాలేదు, కానీ ఈ లోకానికి మంచివాడులాగా అస్సలు కనిపించవద్దు. ఎందుకంటే ఈ లోకం మంచి వల్లనే ముంచుతుంది. అందుకే నోరు లేని మేకను బలి ఇస్తారు, కానీ సింహాలను బలి ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. దూరంగా అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే ఎలా ఉండకపోవచ్చో జీవితం కూడా అలాంటిదే. అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు, కానీ ఎదుర్కొనేవాడికి తెలుస్తుంది అసలు ఏం జరుగుతుందో అని. ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది, ప్రతి తప్పుకు సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెబుతుంది. మనం లేదు అనుకుంటే ఏదీ ఉండదు, ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది. జాగ్రత్త. గొప్ప పనులు చేయడానికి సమయం పడుతుంది. ఆ సమయంలో ఏకాగ్రత కోల్పోకుండా విమర్శలను ఎదుర్కొనడంలోనే విజయ రహస్యం దాగి ఉంది. మనం ఆనందంగా ఉంటే మన జీవితం బాగుంటుంది, కానీ మన వల్ల ఇతరులు ఆనందంగా ఉంటే మన జీవితం గొప్పగా ఉంటుంది. జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది. డబ్బును ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టు, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు. ఆవేశపరుడితో నీ ఆలోచనలు పంచుకోకు, అసూయపరుడితో నీ అభివృద్ధిని చెప్పుకోకు. ఎందుకంటే రాజీ పడలేని మనస్సుకి రోజుకు ఒక పరీక్ష పెడుతుంది కాలం. సరిపెట్టుకోవడం వచ్చిన సహనానికి సర్ది చెప్పుకోవడం కాస్త కష్టం. మొసలికి నాలుక ఉండదు, తాబేలికి వెంట్రుకలు ఉండవు, చేపలకి జీర్ణశక్తి ఉండదు, పీతలకి తల ఉండదు, పాముకి చెవులు ఉండవు, మనుషులకు అన్నీ ఉండి కూడా మంచి మనస్సు ఉండదు. ప్రతిసారి ఒకరు చేసిందే చేస్తూ వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళు వేసిన బాటలోనే వెళితే మనకు గెలుపు వస్తుందేమో, కానీ మనకంటూ ఒక గుర్తింపు అనేది రాదు. నిన్ను అవమానించేవాడు తగిన గుణపాఠం చెప్పు. ఎంత గొప్పవాడైనా అసలు వదిలిపెట్టకు. ఎందుకంటే నిన్ను బాధ పెట్టి అవమానించే హక్కు ఎవరికీ లేదు. నీ లక్ష్యం నీదే, కానీ దాన్ని చేరుకునే మార్గాలు వేరు. అలాంటప్పుడు వెళ్ళే మార్గం మారాలి, కానీ లక్ష్యం కాదు. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు,
కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ 5 అలవాట్లు మానుకోండి. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చేర్చడం, జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం, గతం మిగిల్చిన చెడు జ్ఞాపకాలలో జీవించడం, మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం, చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచించి బాధపడటం. గొప్పగా బతకాలంటే డబ్బు ఉండాలి, కానీ మంచిగా బతకాలంటే మనసుంటే చాలు. డబ్బుంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేసే మనసుంటే భగవంతుడు అంటారు. అది తెలియక అందరూ ధనవంతుడుగానే మిగిలిపోతున్నారు. మనం ఏమిటో మనకు తెలిస్తే చాలు, అంతేకాని ఎవరూ ఏదో అన్నారని మనం బాధపడకూడదు. మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నీవేమిటో తెలిసిన వారు నీతోనే ఉంటారు, మాట్లాడతారు. ఒకటి మాత్రం నిజం, ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిన్ను ప్రేమించే వారిని వదులుకోకు. అది ప్రేమైనా స్నేహమైనా సరే. ఎవరు చూడట్లేదని తప్పు చేయకు, అందరూ చూస్తున్నారు అని అప్పు చేయకు. ఇవి రెండు సమాజంలో తరగనివి. మనిషి జీవితంలో రెండు ప్రమాదమే. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, గాయపడ్డ మనసు, ఈ 3 జీవితంలో చాలా పాఠాలు నేర్పిస్తాయి. సమస్యలు లేకపోతే జీవితంలో కొత్తదనం లేనట్లే. మీరు ఎప్పుడు ఓడిపోలేదు అంటే మీరు ఎప్పుడు కొత్తగా ఏది ప్రయత్నించనట్లే. నియమనిష్టలు లేని రాజకీయాలు, మానవత లేని శాస్త్ర విజ్ఞానము, అంతఃకరణ లేని ఆనందము, నీతి లేని వ్యాపారము, త్యాగము లేని పూజ, పని లేని సంపద సామాజిక మహాపాపములు. అనుకోని తుఫాను మన జీవితాన్ని చిన్నాభిన్నం చేయవచ్చు, కానీ ఎంతటి తుఫాను అయినా ఎక్కువ కాలం ఉండదు. దాన్ని తట్టుకుని నిలబడ్డావా, తుఫాను తర్వాత ప్రశాంతతను చూడగలరు. తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్లను కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికి తల వంచేస్తే ఎలా? మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది, కానీ మానవత్వానికి మరణం ఉండదు. ఎదుటివారికి నీకు తోచిన సహాయం చెయ్యి. ఆపద సమయంలో ఏదో ఒక రూపంలో అది ఉపయోగపడుతుంది. తన ఇంద్రియాలను అదుపులో ఉంచగలిగిన వాడికి బుద్ధి స్థిరంగా ఉంటుంది. అతడిని మించిన విద్వాంసుడు, పండితుడు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. పొలంలో విత్తనము వేయకపోతే గడ్డి పెరుగుతుంది, నేల వృధా అవుతుంది. అలాగే మనసులో మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకుంటే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి, జీవితము వృధా అవుతుంది. గుర్తుపెట్టుకో, ఆలోచనలకు లోతు ఎక్కువ. ఎంత ఎక్కువగా ఆలోచిస్తే మనశ్శాంతి దొరకడం అంత కష్టమైపోతుంది. మిత్రమా, మనం నిత్యం 2 కొత్త విషయాలు నేర్చుకోవాలి. మనిషిగా మెదడును సద్వినియోగం చేసుకోవడం మన ధర్మం. పొట్ట ఆకలి తీర్చేందుకు ఆహారం తినాలి, మెదడు ఆకలి తీర్చేందుకు విషయ అన్వేషణ చేస్తుండాలి. కపటం, కల్మషం కడుపులో పెట్టుకుని నదీ స్నానాలు చేసి దాన ధర్మాల కోసం డబ్బులు ఖర్చు చేసి దేవుడికి మొక్కినంత మాత్రాన ఏమీ ప్రయోజనం ఉండదు.